సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాఢ బోనాల జాతర అత్యంత కోలాహలంగా సాగుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ దర్శనం అనంతరం కేటీఆర్ అక్కడ మీడియాతో ముఖాముఖి మాట్లాడారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి విచ్చేసిన కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి మూల విరాట్ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు కేటీఆర్ కు శేషవస్త్రం కప్పి వేదాశీర్వచనంతో పాటు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రత్యేకని కొనియాడారు. రాష్ట్రంలోని పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా కేటీఆర్ బోనాల మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ రాకతో సికింద్రాబాద్ ఆలయ పరిసరాల్లో బీఆర్ఎస్ శ్రేణుల సందడి నెలకొంది. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఇవాళ చాలామంది చాలా చెప్తుండొచ్చు, కానీ కేసీఆర్ గారు భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని 1800 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ నుండి డబ్బులు కేటాయించి అత్యద్భుతంగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే హైదరాబాద్లోని ప్రతి గుడికి మా శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి 25 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రతి గుడిలో ఉండే ప్రతి ఉత్సవ కమిటీకి, ప్రతి ఆలయ కమిటీకి డబ్బులిచ్చి వారు ఎవరి దగ్గర చందా వసూలు చేసే అవసరం లేకుండా అద్భుతంగా ఆలయాల నిర్వహణ కానీ, పండుగల నిర్వహణ కానీ భక్తి ప్రపత్తులతో పూర్తి స్థాయి మరి ఒక దైవ సంకల్పంతో జరగాలన్న ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగుపడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.